చంద్రబాబుకు మాజీ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. టీడీపీ నేత జనార్దన్ రావుతో తాను చాట్ చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. లై డిటెక్టర్ పరీక్ష కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గగుడి ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధమన్నారు. ఆయన తన సవాల్ను చంద్రబాబు స్వీకరించే దమ్ముందా అని ప్రశ్నించారు జోగి రమేష్. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ లై డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా. నాకు కుటుంబం ఉంది, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. నా భార్య బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వస్తాను. చంద్రబాబు నాయుడు భార్య లోకేష్ భార్య కుమారుడిని తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి నేను నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి. చంద్రబాబు నాయుడు, లోకేష్ తిరుమల వెంకన్న సాక్షిగా జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఉన్నాడు అని చెప్పేసి ఒక్క మాట చెప్పమని చెప్పా. ఒకవేళ నేను అంత దూరం రాలేను, తిరుమల దాకా రావాలంటే నేను ముఖ్యమంత్రిని కదా అని చెప్పి అనుకోవచ్చు. మన అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పి అడిగా. నేను నా భార్య బిడ్డలతో వస్తా, అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను నేనే తప్పు చేయలేదని. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ కుటుంబాన్ని అక్కడికి రమ్మనండి. జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పి చెప్పమనండి. నేనేంటి తిరుమల రావటం ఏంటి, నేనేంటి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర రావటం ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ అనుకుంటే నేనే మీడియా మిత్రులందరికీ చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు వినాలా, లోకేష్ వినాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వినాలా. నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా, నా భార్య బిడ్డలను తీసుకుని వస్తా, నేనే తప్పు చేయలేదని చెప్తా. చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు, భగవద్గీత ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక్క మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తా ఉన్నా. దానికి ఇంతవరకు 2 రోజులు అయింది, సమాధానం లేదు.